హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ యంగ్ యూపీఎస్సీ వారియర్స్. స్టార్టింగ్ నా ఛానల్ కనుక కొత్త వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే 45 days ఛాలెంజ్ ఆఫ్ ఎన్సీఆర్టీలో డే 23 అనమాట. సో ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే చెప్పాను కదా హిస్టరీ స్టార్ట్ చేస్తాను. సో ఈరోజు అయితే హిస్టరీ స్టార్ట్ చేశాను. సో హిస్టరీలో చాప్టర్ 1 చాప్టర్ 2 అయితే చేశాను అనమాట. యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నామంటే కొన్ని జనరల్గా కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ గురించి, టెంపుల్స్ గురించి అవి కూడా నేర్చుకుంటూ ఉండాలి. సో మనం హిస్టరీ చదువుతున్నాం కాబట్టి కొన్ని హిస్టారికల్ ప్లేసెస్, టెంపుల్స్ అలా కూడా నేర్చుకుందాము మన జర్నీలో. సో ఈరోజు ఫస్ట్ డే కదా మనం హిస్టరీ స్టార్ట్ చేసి డే 23. ఈరోజు నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే మీకు చార్మినార్ గురించి చెప్దాం అనుకుంటున్నా. సో హైదరాబాద్కి మెయిన్ సింబల్ వచ్చేసి మన చార్మినార్ కదా. చార్మినార్ గురించి ఎవరు కట్టారు, ఎవరి కోసం కట్టారు, ఎందుకు కట్టారు అనేసి చెప్దాం అనుకుంటున్నాను అనమాట. సో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ చార్మినార్. చార్ అంటే 4, మినార్ అంటే టవర్ అనమాట. 1550లో గోల్కొండ ప్రత్యేకించి ఇబ్రహీం కూలీ కుతుబ్ షాన్ మహారాజుగా ఉండేవాడు. ఆ గోల్కొండకి రాజు అయిన తర్వాత గోల్కొండ సరౌండింగ్ మొత్తం నిర్మాణం చేద్దామని అనుకున్నాడు. బట్ నిజానికి ఇది లెవెల్ 43లో కాకతీయులు ఈ గోల్కొండని కట్టించారనమాట. సో అది గోల్కొండ అప్పటి పాపులేషన్ని బేస్ చేసుకొని బిల్డ్ చేశారనమాట. గోల్కొండ కట్టేసి నియర్లీ 400 years కంప్లీట్ అయిందనమాట. 400 years తర్వాత పాపులేషన్ అది చాలా పెరిగిపోయిందనమాట. ఇబ్రాహీం ఏం చేశాడంటే అక్కడ ఉన్న ప్రజలకి, తన రాజ్యంలో ఉన్న ప్రజలకి ఉండడానికి సరైన ఇల్లులు లేక, స్థలం లేక ఉండేసరికి వాళ్ళు ఉండడానికి ప్లేస్ లేకుండా అయిపోయిందనమాట. సో దానికోసం గోల్కొండ రాజు అయిన ఇబ్రాహీం కూలీ కుతుబ్ షాన్ గారు వాళ్ళ ప్రజల కోసం నగరాన్ని బిల్డ్ చేయాలని అనుకున్నాడు అనమాట. దానికోసం తన రాజ్యంలో ఉన్న అధికారులను పంపించి ఎక్కడైతే ప్లేస్ ఉంది, ఎక్కడైతే మంచి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయో చూసి రమ్మని చెప్తే వాళ్ళందరూ అధికారులన్నీ వెళ్ళేసి వస్తే లాస్ట్ అంతా వెతికినాక మూసీ నదిన సదరన్ రీజన్లో 3 yearsలో కష్టపడి కొత్త నగరానికి సంబంధించిన డిజైన్స్ని రాజుకి చూపించాడు. రాజు దాన్ని చూసి ఎన్నో మార్పులు చేసి ఇక్కడ అన్ని దేశంలో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ ఈ నగరంలో ఉండాలని చెప్పాడు. సో మొత్తానికి అయితే డిజైన్స్ అయితే కంప్లీట్ చేసేసాడు అనమాట. సో దాని తర్వాత ఈ ప్రాసెస్లో ఇబ్రాహీం కూలీ కుతుబ్ షాన్ చనిపోయాక ఇబ్రాహీం కూలీ కుతుబ్ షాన్ 4th king. అండ్ తను చనిపోయాక తన రెస్పాన్సిబిలిటీ, తన ప్రాజెక్ట్ని ఏదైతే తను ఆశపడింది వాళ్ళ కొడుకు తీసుకున్నాడు అనమాట రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ కొడుకు వచ్చేసి మహబూద్ కూలీ కుతుబ్ షాన్. ఈయన మనకి 5th రాజు అనమాట. ఆగిపోయిన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి మూసీ నది ఒడ్డున హైదరాబాద్ అనే నగరాన్ని కట్టాడు. తర్వాత గోల్కొండ నుంచి మన నగరానికి, కొత్త నగరానికి దారి మార్చాడు. దాని తర్వాత ఏం జరిగిందంటే ఈ నగరంలో ఒక కొత్త వ్యాధి వచ్చింది, కరోనా అని ఒక కొత్త వ్యాధి వచ్చింది. ఆ టైంలో ఆ నగరంలో ఉన్న చాలా మందికి ఆ వైరస్ అంటేసి చనిపోయారు అనమాట. చాలా మంది చనిపోతున్నప్పుడు మహబూద్ కూలీ కుతుబ్ షాన్ దేవుడికి మొక్కాడనమాట. ఏమని మొక్కాడంటే మా ప్రజలను కాపాడండి అని దేవుడికి మొక్కి ఈ ప్లేస్లో ఒక మసీద్ కడతా అని చెప్పాడనమాట. 1591లో చార్మినార్ని కట్టడానికి స్టార్ట్ చేశాడనమాట. సో 4 towers ఉండేలాగా కట్టాలని అనుకున్నారనమాట. సో 1 yearలోనే ఈ చార్మినార్ని కట్టేశారు. 1591 నుంచి 1592 వరకు కంప్లీట్ చేసేసారనమాట. 1591, 1592 వరకు అయితే కంప్లీట్ చేశారనమాట చార్మినార్ని. అప్పుడు కట్టారు. అండ్ అందరంకి తెలుసు హైదరాబాద్ని ఒకప్పుడు భాగ్యనగరంగా పిలిచారని వినే ఉంటాం కదా. సో దాని గురించి చెప్దాం అనుకుంటున్నా. ఆ పేరుతో పిలవడానికి ఒక కథ ఉందన్నమాట. అది చెప్దాం అనుకుంటున్నా. ఈ హైదరాబాద్ నగరంలో ఇంచేలం అని ఒక విలేజ్ ఉండేదన్నమాట. ప్రజెంట్ ఆ విలేజ్ని మనం ఇప్పుడు ఏమని పిలుస్తున్నామంటే చాలిబండ అని పిలుస్తున్నాం అనమాట. ఆ విలేజ్లో ఒక అమ్మాయి ఉండేది. ఆమె పేరు బాగుమతి. ఆమె హిందూ అమ్మాయి అనమాట. అప్పుడు మొహమ్మద్ కూలీ కుతుబ్ షాన్ ఆ హిందూ అమ్మాయి లవ్ చేశాడనమాట, ఇష్టపడ్డాడు. తన మీద ప్రేమ గుర్తుగా ఈ నగరానికి భాగ్యనగరం అని పేరు పెట్టాడు. తర్వాత ఆ అమ్మాయిని మొహమ్మద్ కూలీ కుతుబ్ షాన్ పెళ్లి చేసుకున్నాడు. మ్యారేజ్ తర్వాత ఆ అమ్మాయి పేరుని హైదర్ మహన్ అనిగా మార్చాడు. అంటే హిందూ పేరునే ముస్లిమ్స్లో చేంజ్ చేశాడనమాట. సో అలాగే మన హైదరాబాద్ నగరాన్ని కూడా హైదరాబాద్గా పేరుని చేంజ్ చేశాడనమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ చార్మినార్కి సంబంధించిన కొన్ని విశేషాలు చెప్తాను. ఈ చార్మినార్ని కట్టి ఇప్పటికీ 432 years అవుతుందన్నమాట. ఈ చార్మినార్ని ఏ టవర్ నుంచి చూసినా ఒకేలాగా కనిపిస్తుంది అనమాట. ఏ 4 sides నుంచి చూసినా ఒకే వ్యూ ఇస్తుంది అనమాట మనకి. అండ్ కొంతమంది సైంటిఫిక్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది 4 అనే ప్రత్యేక పదంతో బిల్డ్ చేశారని అన్నారు. అంటే ఎలా అంటే ఈ చార్మినార్కి 4 towers ఉన్నాయి.
అండ్ 4 రోడ్స్ మధ్యలో ఉంది అని, అండ్ 4 టవర్స్కి 4 లండన్ వాచెస్ ఉన్నాయని, ప్రతి టవర్కి 4 గ్యాలరీస్ ఉన్నాయని, అండ్ ప్రతి గ్యాలరీకి 140 స్టెప్స్ ఉన్నాయని, అండ్ ఇంకా చార్మినార్లో ఒక మసీద్ కూడా ఉందని, ఆ మసీద్లో 4 కోణాలు ఉన్నాయని, సో ఇలా కూడా చెప్పారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే హెబరైన్ కూలీ కుతుబ్ షాన్ కూడా 4th కింగ్ అనేసి, సో ఇది 4 అనే ప్రత్యేక నెంబర్తో కట్టారని చాలామంది అంటూ ఉన్నారనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇలా కొంతమంది చరిత్రకారులు చెప్పారనమాట. చార్మినార్ కొంచెం కూడా చేంజ్ అవ్వకుండా ఎలా సాధ్యమని చాలామంది షాక్లో ఉన్నారనమాట. అప్పుడెప్పుడో కట్టిన చార్మినార్ ఇప్పటికీ అలాగే ఎలా అయితే కట్టారో అలాగే ఇన్ని ఇయర్స్ ఎలా 432 ఇయర్స్ ఎలా ఉంది అనేసి చాలామంది షాక్ అయ్యారనమాట. సో విఐటి యూనివర్సిటీ అని అది చార్మినార్కి పరిశోధన చేశారు. చార్మినార్ సున్నపు రాయి వల్లనే ఇన్ని ఇయర్స్ ఆగిందని రిజల్ట్స్ కూడా ఇచ్చారనమాట విఐటి యూనివర్సిటీ వాళ్ళు. ఇంకా గోల్కొండ నుంచి చార్మినార్కి ఒక సీక్రెట్ దారి కూడా ఉంది అని కూడా కొంతమంది చెప్పారనమాట. అండ్ ఇది 2022లో ఫెబ్లో ఈ సీక్రెట్ దారి బయటపడిందని న్యూసెస్ కూడా వచ్చాయన్నమాట. అందులో స్టెప్స్ కూడా ఉన్నాయని గుర్తించారు. ఇంకా ఈ చార్మినార్కి ఆనుకున్న భాగ్యలక్ష్మి టెంపుల్ కూడా ఉందన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఎంతో ఫేమస్ అయిన చార్మినార్కి చుట్టూన షాపింగ్ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ రంజాన్ టైంలో మనకి నైట్ బజార్స్ కూడా ఉంటాయి అనమాట. మీకు 10 రూపీస్ నుంచి మీకు 10,000 వరకు కూడా షాపింగ్ చేసుకోవచ్చు, అంత మంచి ఉంటాయి అనమాట. అండ్ చాలామంది ఆడవాళ్ళకు కూడా చాలా ఇష్టం, అందుకే చాలామంది షాపింగ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ దగ్గర 1400 షాప్స్ ఉన్నాయన్నమాట చార్మినార్ చుట్టూ. ఈ 4 సైడ్స్లో షాపింగ్ అనేది ఉంటుంది అనమాట. చాలా మంచిగా ఉంటుంది, అందుకే ప్రతి ఒక్క టూరిస్ట్ పీపుల్స్ కూడా వచ్చి విజిట్ చేస్తారనమాట చార్మినార్ని. సో చార్మినార్ హైదరాబాద్కి సింబలే చార్మినార్ అనమాట. సో ఇలా 45 డేస్ ఛాలెంజ్లో డే 23 అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇలా అయితే నా డే 23 అయితే కంప్లీట్ అయిపోయింది. హిస్టరీలో చాప్టర్ 1 చాప్టర్ 2 అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ మీకు కూడా చార్మినార్ గురించి కూడా తెలుసుకున్నాం కదా, మీకు కూడా తెలుసుకున్నారని అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకే డౌట్స్ నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నాకు తెలిసి నేను డెఫినెట్గా రెస్పాండ్ అయ్యి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.